టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాల ప్రజలకు చేరవలసిన అవసరం ఉంది. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఉచిత వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వెల్లడి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజునే జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ జన్మదిన వేడుకలు. 10వ తరగతి మూల్యాంకన రేట్లు పెంచాలని స్మార్ట్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయ సంఘాల నిరసన ప్రదర్శన. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026 సందర్భంగా కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలి. ఏఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. ఇరాన్పై యుద్ధానికి వ్యతిరేకంగా గడియారం సెంటర్లో శాంతి ర్యాలీ. ట్రంప్కు తక్షణమే యుద్ధం ఆపాలని డిమాండ్. యుద్ధం వలన ఆటో డ్రైవర్లు, గ్యాస్ స్టేషన్ల వద్ద పడిగాపులు, ఆందోళనలో ప్రజలు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి. చౌటుపల్లిలోని చందన హైస్కూల్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దంత పరీక్ష మరియు చికిత్స శిబిరం ఏర్పాటు. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నిర్వహణకు కృతజ్ఞతలు తెలియజేసిన సాత్వికారెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాల ప్రజలకు చేరాల్సిన అవసరం ఉందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెలు నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో కలిసి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం బైరవుని బండ నుండి నక్కలపల్లి వరకు 8 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాల ప్రజలకు చేరవలసిన అవసరం ఉందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తుంగతుర్తి శాసనసభ్యులు మందల సామేలు నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్లతో కలిసి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం బైరవుని బండ నుండి నక్కలపల్లి వరకు 8 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సంఘ బంధ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందల సామేలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని, అందులో భాగంగా బైరవుని బండలో పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడే గ్రామం అభివృద్ధి అవుతుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు. ఇడుపులపాడు, జూలవారిగూడెం, శాలిగౌరారం నుండి వంగమర్తి వరకు పెండింగ్లో ఉన్న రహదారుల నిర్మాణాలను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కోరారు. అలాగే నియోజకవర్గంలో చిన్న డొంక రోడ్లు ఉన్నాయని, వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందిగా ఉన్నాయని, అందువల్ల డిఎంఎఫ్టీ కింద ఈ రోడ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్తో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న వ్యవసాయ పనిముట్ల గురించి వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయాలని, ప్రభుత్వం సన్నధాన్యం పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నదని, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీల పెంపు, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతున్నదన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలతో పాటు రైతు భరోసా, రైతుల సంక్షేమం, ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని అన్నారు. ఈ నెల 6 నుండి 11 వరకు ఆరోగ్య వార్షికోత్సవం కింద ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఉప కేంద్రాలు, ప్రధాన ఆసుపత్రులలో ప్రజలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అక్కడ వైద్య చికిత్సలు పొందాలని కోరారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్
వై అశోక్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూట 29 సూరారం డివిజన్ సంజయ్ గాంధీ నగర్లోని మారుతి మెడికల్ హాల్ వద్ద ఉప్పల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. 129 సూరారం డివిజన్ సంజయ్ గాంధీ నగర్లోని మారుతి మెడికల్ హాల్ వద్ద పుప్పల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు ద్వారా పేద ప్రజలకు సేవలను అందిస్తున్న పుప్పల్ల ఫౌండేషన్ డైరెక్టర్ మరియు డివిజనల్ ప్రెసిడెంట్ పుప్పల్ల భాస్కర్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూషనల్స్ యాజమాన్యానికి నా అభినందనలు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఏ ఉచిత వైద్య శిబిరాన్ని నిరుపేదలందరూ సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాలలో పాల్గొన్న వారికి మందులను పంపిణీ చేశారు. అనంతరం బస్తీలోని హరిహర క్షేత్రం శివాలయం నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజనల్ అధ్యక్షులు రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, డివిజనల్ ప్రధాన కార్యదర్శి సిద్దిక్, సీనియర్ నాయకులు మధుమోహన్, ఫెరోజ్, సాజిద్, ప్రశాంత్, బషీరుద్దీన్, ప్రభుదాస్, రవి, ముకుందం, ప్రభుదాస్, కోళ్ల శ్రీకాంత్, హేమలతారెడ్డి, లావణ్య, ధనలక్ష్మి, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆర్టీసీ లక్ష్మీనారాయణ, భద్రప్ప, సంజీవారెడ్డి, వరప్రసాద్, అనిల్, రవితేజ, సుమన్, సత్యనారాయణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. జనయత్రి ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ మునీర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ మునీర్ పిలుపు మేరకు యువకులు 50 మందికి పైగా రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి అవార్డు గ్రహీత సాజీదా ఖాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని డాక్టర్ మునీర్తో వాటర్ మిలాన్ కట్ చేయించి డాక్టర్తో తన అనుబంధం గత 7 సంవత్సరాలుగా కొనసాగుతుందని అన్నారు. జనయత్రి ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ మునీర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ మునీర్ పిలుపు మేరకు యువకులు 50 మందికి పైగా రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి అవార్డు గ్రహీత షాజీదా ఖాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని డాక్టర్ మునీర్తో వాటర్ మిలాన్ కట్ చేయించి డాక్టర్తో తన అనుబంధం గత 7 సంవత్సరాలుగా కొనసాగుతుందని, డాక్టర్ చేసే ఎన్నో సేవా కార్యక్రమాలు ముఖ్య అతిథిగా తమని భాగం చేసుకోవడం ఆనందంగా ఉందని, జనయత్రి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో పేద ప్రజలకు అందాలని బిఎల్ఆర్ తెలిపారు. చిలుకూరి బాలు మరియు గాయం ఉపేందర్ రెడ్డి,
హజారుద్దీన్ సైదులు చేసే సేవా కార్యక్రమాల గురించి, రక్తదాతల గురించి మాట్లాడడం జరిగింది. రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తాన్ని గర్భిణీ స్త్రీలకు, కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు, రోడ్డు ప్రమాదాల బాధితులకు, తలసేమియా పిల్లల సహాయార్థం కోసం ఇలాంటి బ్లడ్ బ్యాంకులలో ఇంకా ఎన్నో నిర్వహించాలని వారు కోరారు. అప్లై చేయండి మేడం. సార్ చేయొచ్చు దేనికిరా సార్ 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 ఓకే సార్ ఓకే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారు. మీరు నుండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టాశ్వర్యాలతో ప్రజలకు ఉపయోగపడుతూ ప్రజల కోసం పనిచేస్తూ సార్ ఓకే సార్ హ్యాపీ హ్యాపీ ఓకే ఓకే జనయత్రి ఫౌండేషన్ అధినేత మునీర్ గారికి, అలాగే డిఎస్పీ గారికి, డాక్టర్ షాహిజ్నా మేడం గారికి, బాలు, ఉపేందర్ రెడ్డి అన్న, సైదులు, అజార్, వేదిక మీద ఉన్న అందరికీ, అలాగే వేదిక ముందు ఉన్న ఎవరైతే రక్తం ఇచ్చేవాళ్ళు కానీ, అక్కా చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు నిజంగా చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు అంటే మునీర్ గారు పుట్టినరోజు అనేది కాకుండా ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజే మునీర్ గారు పుట్టినారని అంటే అది ప్రజాసేవకు ఎంత ఉపయోగపడుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అది ఇది రెండు కలిసి ఆ భగవంతుడు అంటే ఆయన మాటలు అయితే అల్లా ఆ రూపంలో ఆయన దించినాడని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నిజంగా హ్యాపీ బర్త్డే టు యూ మునీర్ సాబ్. నేను ఒక ప్రత్యేకత ఉంది మునీర్ సాబ్ బర్త్డేకి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే ఈరోజు ఎవరైతే బ్లడ్ బ్యాంక్ చేసిన బ్లడ్ ఇస్తున్న వాళ్ళందరికీ, అలాగే ఈ ఫౌండేషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మీరు ఏదైతే ప్రజాసేవని ఒక సేవకుడు లెక్క, ఒక సేవకురాలు లెక్క బయలుదేరారు. ఎప్పటికీ మేము కూడా అదే రూట్లో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ ప్రజాసేవ, ఆ సేవాభావంలో మనస్తత్వాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టి మీరు అందరూ మనస్ఫూర్తిగా నిండు నీరు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, ఇంకా 10 మంది ఫౌండర్ గారు మిర్యాలగూడ పట్టణానికి అనేక రూపాల్లో ఎంతో చక్కటి సేవ అందిస్తున్నటువంటి ప్రియతమ మిత్రుడు మునీర్ గారికి అందరి తరఫున, పోలీస్ శాఖ తరఫున కూడా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సమావేశానికి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ తెలిసిన విషయమే, గత 2 సంవత్సరాలుగా
మునీర్ గారితో ఎంతో పరిచయం ఏర్పడింది. ఎన్నో మంచి కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎన్నో మంచి కార్యక్రమాలతోటి యువతని పట్టణాన్ని ఉత్తేజపరుస్తున్నటువంటి మునీర్ గారికి భగవంతుడు పూర్తి స్థాయిలో ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఆయన ఇంకా ఇంకా ప్రజలకు సేవ చేయాలని, మిర్యాలగూడ యొక్క అభివృద్ధిలో ఆరోగ్య దినోత్సవం మరియు నా జన్మదినం రావడం నాకు దేవుడిచ్చారు. ముందుగా నన్ను నా తల్లిదండ్రులకు పాదావందనం తెలియజేస్తూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి మాకు పిలవగానే సహకరించేటువంటి ప్రియతమ శాసనసభ్యులు బేలర్ గారికి మరియు డిఎస్పీ గారికి మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి మా బ్రదర్ బాలు గారికి మరియు ఉపేంద్ర గారికి, అల్హరత్ గారికి, సోదరుల గారికి మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చేసేటువంటి మా సోదరి సమానురాలు రాష్ట్రపతి అవార్డు రహిత సాయిదా ఖాన్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మేము ఎప్పుడు పిలవగానే వారు మా కార్యక్రమానికి వెళ్ళినట్టు మేము వస్తామని చెప్పి రావడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా బర్త్డే రకరకాలు చేస్తున్నారు. నేను ఒక డిఫరెంట్గా ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ వేసవి కాలంలో రక్తం లేక ఇబ్బంది పడుతున్న దాన్ని ఆలోచించుకొని ఎవరు కూడా మిర్యాల మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రక్త కొరత ఎవరు కూడా బాధపడకూడదు, ఎవరు కూడా రక్త కొరత లేక ఆపరేషన్లు సర్జరీలు ఆగకూడదు అనే ఉద్దేశంతో ఒక 50 మంది యువకులను రక్తదానం చేయడానికి ఇక్కడ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినట్టు రక్తదాతలందరికీ నా తరఫున బాధావందనం తెలియజేస్తాను. మీ సహకారం ఇలా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా రక్తం లేక ఎవరు కూడా ఇబ్బంది పడరు, ఎవరు కూడా చనిపోరు. ఎందుకంటే ఈరోజు రక్తం లేక చాలా మంది ఇబ్బంది పడతారు. రక్తదానం లేక చాలా సమస్యలు ఉండి ఆపరేషన్ కూడా పోస్ట్పోన్ అవుతుంది. అలాంటి సందర్భంలో యువకులు ఇక్కడికి వచ్చి రక్తదానం చేసేందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మన అన్నగారు రాష్ట్ర స్థాయిలో అన్ని ఉపాధ్యాయ సంఘాల పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా భాగస్వామ్య సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అన్ని సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ రేట్లు గత 7 సంవత్సరాలుగా రెమ్యునరేషన్ పెంచడం లేదని, ఇంటర్మీడియట్ వారితో సమానంగా పారితోషికం పెంచాలని, స్పాట్ ముగిసిన వెంటనే అట్టి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శించారు. రాష్ట్ర స్థాయిలో అన్ని ఉపాధ్యాయ సంఘాల పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా భాగస్వామ్య సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అన్ని సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ రేట్లు గత 7 సంవత్సరాలుగా రెమ్యునేషన్ పెంచడం లేదని, ఇంటర్మీడియట్ వారితో సమానంగా పారితోషికం పెంచాలని, స్పాట్ ముగిసిన వెంటనే అట్టి డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ 10 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం దగ్గర మంగళవారం మధ్యాహ్న భోజన విరామం సమయంలో అన్ని యూనియన్ సంఘాల బాధ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రతి జవాబు పత్రానికి ఇప్పుడు వస్తున్న నామమాత్రపు రెమ్యునేషన్ రెట్టింపు చేయాలి, అలాగే స్పెషల్ అసిస్టెంట్లకు ఇచ్చే వేతనం కూడా రెట్టింపు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీ మరియు డిఏలను విడుదల చేయాలని వారు కోరారు. అలాగే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు సీనయ్య, వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీజేఏసీ, యూఎస్పీసీ, జేఏసీటీఓ నాయకులు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు తంగెల జితేందర్ రెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షులు సోంబాబు, డీటీఎఫ్ అధ్యక్షులు పప్పత్తి వెంకటేశ్వర్లు, ఎస్టీయూ అధ్యక్షులు బంధం వెంకటేశ్వర్లు, టీఆర్టీఎఫ్ అధ్యక్షులు జహంగీర్, ఆర్యూపీపీ అధ్యక్షులు గుంటి సత్యనారాయణ, వివిధ సంఘాల నాయకులు చింతారెడ్డి, రామలింగారెడ్డి, ఆర్ లింగయ్య, వేణు యాకయ్య, ఆనంద భాస్కర్, తవీర్య వెంకటేశ్వర్లు రావు, సతీష్, నీరజ, మాధవి, అంజలితో పాటు స్పాట్లో ఉన్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు హాస్పిటల్స్
నార్కట్పల్లి ఆధ్వర్యంలో పానగల్లు అంగన్వాడీ కేంద్రాలు మరియు చెర్లపల్లి గ్రామాలలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు మరియు ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కామినేని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బాబాసాహెబ్ కూడలి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పివి రామమోహన్, కామినేని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ లూథర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కామినేని ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు హాస్పిటల్ నార్కట్పల్లి ఆధ్వర్యంలో పానగల్లు అంగన్వాడీ కేంద్రాలు మరియు చెర్లపల్లి గ్రామాలలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు మరియు ర్యాలీలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం కామినేని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బాబాసాహెబ్ కుడాలి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పివి రామమోహన్, కామినేని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ లూథర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. జంతువుల ద్వారా వచ్చే వ్యాధులు, కలుషితం నీటి వల్ల కలిగే వ్యాధులు, చెత్త నిల్వ వల్ల దోమల పెరుగుదల వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళలు, గర్భిణీలు, పిల్లల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి సారించి ఆరోగ్య సమస్యలను ఎలా గుర్తించాలి, ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి, అనారోగ్యానికి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. డాక్టర్ శంకర్ మరియు డాక్టర్ మౌనిక మాట్లాడుతూ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన హెచ్పివి టీకా విశిష్టత, ప్రయోజనాలు మరియు హాఫ్ సేవలు ప్రజలు ఏ విధంగా వినియోగించుకోవాలో సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగం నుండి డాక్టర్ మారుతి శర్మ, డాక్టర్ రత్న బాలరాజు, డాక్టర్ శంకర్, డాక్టర్ వై అశోక్ దేవ్, డాక్టర్ వి మౌనిక, డాక్టర్ నితిన్ రాజ్, డాక్టర్ దేవకుమారి, హెల్త్ అసిస్టెంట్ బద్దం నాగేష్, ల్యాబ్ టెక్నీషియన్ పరిపాటి గోపాల్, ఎంఎస్ డాక్టర్ సైదులు, లావణ్య సాయి, అంగన్వాడీ టీచర్స్ అరుంధతి, హేమలత, రత్న, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ విజ్ఞానాన్ని నమ్మి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కలిసి పనిచేయాలని కోరారు. మన భారతదేశంలో రెండవ అత్యంత సాధారణమైన క్యాన్సర్ మహిళలు. అంటే 100లో 90 మందికి పైగా ఉంటుంటుంది క్యాన్సర్. సో అంత ఫ్రీక్వెంట్గా, అంత ఈజీగా ఉంటుంది. కామన్, చాలా కామన్ క్యాన్సర్. సో దానికి ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇస్తారు. అది ట్రీట్మెంట్ క్యాన్సర్. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది ఆదేశించారు. మంగళవారం బాలాజీ గ్రాండ్ బ్యాంకెట్ హాల్లో మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా ఆర్డబ్ల్యూఎస్ మరియు పబ్లిక్ హెల్త్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది ఆదేశించారు. మంగళవారం బాలాజీ గ్రౌండ్ బ్యాంకెట్ హాల్లో మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా ఆర్డబ్ల్యూఎస్ మరియు పబ్లిక్ హెల్త్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. వేసవి ప్రారంభమైన దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న మిలిన గ్రామాలలోని వార్డులలో ముందస్తుగా గుర్తించి ప్రణాళికబద్ధంగా మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా చూడాలని అన్నారు. గత సంవత్సరం నీటి ఎద్దడిని ఎదుర్కొన్న వార్డులలో సమస్య పునరావృతం కాకుండా చూడాలని, ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని, మిషన్ భగీరథ ఏ ఇల్లు క్షేత్రస్థాయిలో తిరిగి త్రాగునీటి సరఫరాలో ఉత్పన్నమవుతున్నాయో సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సరిచేయాలని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, తవ్విన గోతులను వెంటనే పూడ్చి రోడ్లను యథాస్థితికి తీసుకురావాలని, పనులపై ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతరెడ్డి, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రపంచ దేశాలపై ఆధిపత్యమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తలపెట్టిన యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని ఏఐపిఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దురాక్రమణ దాడులను ఖండిస్తూ ఏఐపిఎస్ఓ ఆధ్వర్యంలో స్థానిక గడియారం సెంటర్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ దేశాలపై ఆధిపత్యమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తలపెట్టిన యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని ఏఐపిఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దురాక్రమణ దాడులను ఖండిస్తూ ఏఐపిఎస్ఓ ఆధ్వర్యంలో స్థానిక గడియారం సెంటర్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా వెంకటరెడ్డి, అనంతుల శంకరయ్య, జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శి జిల్లా యాదయ్య, గుర్రం వెంకటరెడ్డి మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద అహంకారంతో ప్రపంచాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తుందని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కేవలం ఇరాన్ పైననే కాకుండా గతంలో పాలస్తీనా, చీలీ, లిబియా వంటి దేశాలపై కూడా దాడులు చేసి అక్కడి నాయకులను హత్య చేసిన దారుణ చరిత్ర అమెరికాకు ఉందని అన్నారు. యుద్ధాల ప్రభావంతో పెట్రోల్, గ్యాస్తో పాటు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సాధారణ ప్రజల జీవితం దుర్భరంగా మారుతుందని తెలిపారు. ఇప్పటికే ట్రంప్ విధించిన ఏకపక్ష సుంకాల ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, మరొక ఆర్థిక మాధ్యమం ముంగిట్లో ఉందని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి కోసం ట్రంప్ యుద్ధాన్ని వెంటనే ఆపాలని, ఈ దిశగా భారత ప్రధాని అమెరికాపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో సిపిఐ సీనియర్ నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు దేపా నరేందర్ రెడ్డి, నేషనల్ షఫీరుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు చీరా పంకజ్ యాదవ్, జమాల్ ఖాద్రి, సిపిఎం నాయకులు పి నర్సిరెడ్డి, నల్పరాజు సైదులు, ఎంఐఎం నాయకులు రజీయుద్దీన్, ముస్లిం మత పెద్ద మౌలానా యాసర్, ఫాదర్ అలెగ్జాండర్, రేపల మదన్ మోహన్, రేకల భద్రాద్రి, పబ్బు వీరస్వామి, శాంతి సంఘం నాయకులు పసల శౌరయ్య, కట్ట అనంతరెడ్డి, ముల్లా ముత్యాలు, పి బ్రహ్మచారి, సుధాకర్ రెడ్డి, ఇదురు సాగర్ తదితరులు పాల్గొన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాద దాడులను నశించాలి. అమెరికన్ సామ్రాజ్యవాదం వర్ధిల్లాలి. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి నశించాలి. అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం వర్ధిల్లాలి. ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి ఇరాన్పై అమెరికా దౌర్జన్యం, శాంతి యుద్ధం వద్దు, యుద్ధం యుద్ధం అమెరికన్ సామ్రాజ్యవాదం అమెరికా వ్యాపార అలెగ్జాండర్, ఏ క్యాథలిక్ ప్రీస్ట్, ఈనాడు నల్లగొండలో ప్రజా సంఘాలలో, పత్రికా విలేకరులు, తర్వాత మీడియా వాళ్ళలో ఈ చైతన్యం ఉండడం చాలా ఆనందంగా ఉంది. పోప్ లేయో క్యాథలిక్ అధినేత ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తమైన కథోలిక సంఘం మౌనంలో ప్రార్థనగా ఉండాలి. గాజా, లెబనాన్, ఇరాన్లో ఉన్నటువంటి చిన్నారులకు అండగా ఉందామన్న ఒక పిలుపునిచ్చారు.
ఈనాటి సాంఘీభావ ప్రదర్శనలో నేను ఒక్కడినై ప్రపంచ శాంతి కోసం కోరుకుంటున్నాను. ట్రంప్ తన అధికార ధోరణి మాని ప్రపంచ శాంతికి కిందికి దిగి రావాలని కోరుకుంటున్నాను. ప్రపంచ శాంతి వర్ధిల్లాల. థ్యాంక్ యూ సో మచ్. ఈనాడు అఖిల భారత శాంతి సంఘం ఒక చక్కటి కార్యక్రమాన్ని టేకప్ చేసినారు. నవేడేస్ మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళకు కూడా శాంతి కావాలా. ప్రస్తుత పరిస్థితులు గత నెల రోజుల నుంచి మనం చూస్తున్నాము. దేశాలు ఏ విధంగా వార్ చేసుకుంటున్నారు. ఎవ్రీబడి వాంట్స్ స్టాప్ ద వార్, స్టాప్ ద వార్, స్టాప్ ద వార్. వీ షుడ్ బి యునైటెడ్. పీస్ అనేది, శాంతి అనేది చాలా ముఖ్యం. ఐ నీడ్ ద పీస్, యూ నీడ్ ద పీస్, పీపుల్ నీడ్ ద పీస్, ద వరల్డ్ నీడ్ ద పీస్. ప్రపంచం అంతా శాంతి కోరుకుంటుంది. మనందరం కూడా విజిబుల్ సర్వీస్ ప్రత్యక్షంగా పనిచేస్తున్నాము. అన్విజిబుల్ సర్వీస్ అంటే అవుపడినటువంటి సర్వీసు సేవ ఏంటంటే వీ షుడ్ స్ప్రెడ్ ద పీస్, వీ షుడ్ స్ప్రెడ్ ద హ్యాపీనెస్, వీ షుడ్ స్ప్రెడ్ ద లవ్ ఎవ్రీథింగ్. మనకు ఒక శాంతి కావాలంటే మనం ఒక శాంతిని స్ప్రెడ్ చేయాలా, అదేవిధంగా హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయాలా, అదేవిధంగా ప్రేమని స్ప్రెడ్ చేయాలా. ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ప్రతి మానవునికి ఉంది. సో ఈరోజు చూస్తున్నాము, చిన్న చిన్న విషయాల్లోనే మనం కాన్ఫ్లిక్ట్స్ తెచ్చుకుంటున్నాం. ఒక చిన్న కుటుంబంలో కాన్ఫ్లిక్ట్ తెచ్చుకుంటున్నాం. కాపాడాలి మహిళలను, బాలల చట్టాన్ని కాపాడాలి, బాలల చట్టాన్ని. యుద్ధం వద్దు, శాంతి ముద్దు, యుద్ధం వద్దు, శాంతి ముద్దు, యుద్ధం వద్దు, శాంతి ముద్దు, యుద్ధం వద్దు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సామ్రాజ్యవాదాన్ని నెలకొల్పుకోవడం కోసం, వివిధ దేశాలను ఆయన వంశపరచుకోవడం కోసం ఇరాన్పై ఇజ్రాయెల్ను కలుపుకొని ఇరాన్పై దాడులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి మానవులను చంపడం, అక్కడ ఉన్నటువంటి ఆస్తులను ధ్వంసం చేయడం జరుగుతుంది. దీని వ్యతిరేకంగా ఏఐపిఎస్ఓ అఖిల భారత శాంతి సంఘం ఈ యొక్క శాంతి ర్యాలీని నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఒక దేశంపై ఒక దేశం జరిగే దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో భూమండలిలో ప్రతి మనిషి జీవించే హక్కు ఉన్నది. వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛను హరించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ భారతదేశం, ప్రపంచ దేశాలు కూడా ఖండించాలి. ఎందుకంటే యుద్ధం వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి. ఈ ఓన్లీ ఆ దేశంలో జరుగుతున్న యుద్ధం మనకెందుకు అనుకునే మానవుల వల్ల ఇప్పుడు అక్కడున్న జరుగుతున్న యుద్ధం వల్ల ఇక్కడ గ్యాసు, అదేవిధంగా పెట్రోల్ ఇంధనంతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వివిధ దేశాలలో మన భారతదేశ పౌరులు, విద్యావంతులు కూడా ఆయా దేశాలలో ఉద్యోగాలు చేస్తారు. ఆ ఉద్యోగాలు కూడా కోల్పోయి అక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు కూడా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ యుద్ధాన్ని వద్దు, శాంతిని నెలకొల్పాలి. ప్రపంచంలో శాంతిని నెలకొల్పి శాంతి చర్చల ద్వారానే శాంతి జరపాలని మేము కోరుకుంటూ, నాయకునిగా ఉండి అమెరికా ప్రెసిడెంట్గా ఈ అనాలోచితంగా ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి పెద్ద ఎత్తున దాడి కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ చూసాం మన వార్తలు. ఆయనట ఈరోజు డెడ్ లైన్ పెట్టిండట. ఎవరికి? ఇరాన్కు. ఈరోజు ఆ జలసంధి మూయకపోతే రేపు మొత్తం ఇరాకును విధ్వంసం చేస్తామని ఒక పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. విధ్వంసం చేయటం ఏంది? ఇరాన్ ఎట్లా విధ్వంసం చేస్తావు నువ్వు? ఇదేమైనా ఒక దేశ అధ్యక్షుడు ఉండి మాట్లాడాల్సిన పని కాదు. కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అంతటా మన భారతదేశంలో కూడా అసలు యుద్ధం ఆపాలి, శాంతి కావాలి. శాంతి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. శాంతి లేకపోతే ప్రధానంగా ఎవరైతే శ్రమ చేస్తారో, ఎవరైతే దాని మీద ఆధారపడతారో వాళ్ళకు చాలా కష్టం ఉంటుంది. ఇతర ప్రజలకు కూడా కష్టం ఉంటుంది. అసలు అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం, గ్యాస్కు ఎంతో ఇబ్బంది అవుతూ ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, లైన్ కడతా ఉన్నారు. గ్యాస్ దొరికే పరిస్థితి లేదు, పెట్రోల్ దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి తక్షణమే యుద్ధం ఆపాల్సిన పరిస్థితి ఎంతో ఉంది. ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ జిల్లా శాఖ తరపు నుంచి ఈరోజు పిలుపు మేరకు మేమందరం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో హాజరైనాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అగ్ర రాజ్యాలు అయినటువంటి అమెరికా, ఇజ్రాయిల్ వారి యొక్క ఆధిపత్య ధోరణి కోసం, వారి యొక్క అణ్వాయుధాల కారోబారు కోసం
ఈరోజు ప్రపంచంలో పాలస్తీనా నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఇరాన్ వరకు కూడా వెస్ట్ ఏషియాలో ఏదైతే యుద్ధం చేస్తున్నారో దాని వలన ముడి చమురు పెరిగి ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజానికం యావత్ ప్రపంచంలో ఉన్న సామాన్య ప్రజానికానికి మౌలిక వసతులకు మౌలిక ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అది మొత్తం తీవ్రంగా వాళ్ళ పరిస్థితిని ఎదుర్కొని వాళ్ళకి ఈరోజు గ్యాస్ పెట్రోలియం ఏది కూడా సరిగ్గా అందక చాలామంది ఆకలి కేకలతో చచ్చిపోతున్న ఒక పరిస్థితి ఎదుర్కొన్నందుకు ఈరోజు దానికి వ్యతిరేకంగా ఖండిస్తూ యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే ఒక నినాదంతో మేమందరం ఇక్కడ హాజరైనాం. మరి ఈ సమావేశం ద్వారా ఈ యొక్క ప్రొటెస్ట్ ద్వారా ప్రపంచంలో ఏదైతే యుద్ధాలకు పాల్పడుతున్న అగ్ర రాజ్యాలు ఉన్నాయో వాళ్ళకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం, ఖండిస్తున్నాం. अमन कायम किया जाए, जंग को रोका जाए और इस दुनिया के अंदर अमन व अमान के साथ ही ममालिक चलते हैं, तरक्की पाते हैं. वरना लोग ताकत के नशे में आकर अगर अपने बलबूते पर हुकूमतों के ऐलानात करने लगें और इस तरह के इक़दाम करने लगें तो सिवाय दुनिया में अफरा तफरी और बेचैनी के कोई चीज़ हासिल नहीं हो सकती. आज की इस तंजीम के इस प्लेटफार्म से जो पैगाम दिया जा रहा है, नलगुंडे की आवाम उसका साथ दे रही है. हम ये दावा करते हैं कि पूरी दुनिया के अंदर अगर इस तरह की अमन की आवाज़ उठाई जाए तो जंग रोकने के लिए और जंग को ख़त्म करने के लिए दबाव बनेगा. हर वो शहरी जो जंग का मुखालिफ है इस तरह की तहरीकों का साथ दे और आगे बढ़ कर के जंग रोकने की कोशिश करे. इस मौके पर आने वाले तमाम अहबाब का हम शुक्रिया अदा करते हैं. హైదరాబాద్ కేంద్రంలో ఆటో డ్రైవర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. గ్యాస్ కోసం ఆటో డ్రైవర్లు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల కిలోమీటర్ల కొద్దీ ఆటోలు క్యూ కట్టి ఉన్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అన్న మాటలే డ్రైవర్ల నోట వినిపిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంలో ఆటో డ్రైవర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. గ్యాస్ కోసం ఆటో డ్రైవర్లు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల కిలోమీటర్ల కొద్దీ ఆటోలు క్యూ కట్టి ఉన్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అన్న మాటలే డ్రైవర్ల నోటి వెంట వినిపిస్తున్నాయి. యుద్ధం వల్ల కుటుంబ జీవనం గడవడం చాలా కష్టం ఉందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకులు రేట్లు మండిపోతున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు గంటల తరబడి బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఎర్ర మంజిల్ ఇండియన్ ఆయిల్ బంకు వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్ నగరంలో ఎన్నో ఉన్నాయి. దొంబైగులలో ఉంటా సార్ నేను. ఇక చాలా పరేషాని అవుతుంది సార్ గ్యాస్ కోసం. చాలా లైన్ అవుతుంది. మూసాపేటలో ఉంటాం సార్. అక్కడ గ్యాస్ దొరకక ఇక్కడ వస్తున్నాం. ఓకే, ఎంత టైం పడుతుంది మీరు మీ లైన్ రావడానికి? ఇప్పుడైతే ఒక గంట చేప ఇడికి రావడానికి.
అడిగినంత పోస్తున్నా లేకుంటే లిమిటెడ్ ఇంతనే పోయాలని పోస్తున్నారా? ఏమో ఎంత పోస్తారు ఇప్పుడు పోతే తెలుస్తుంది. ఇంతకు ముందుకు ఎట్లా పోసేటోళ్ళు? అక్కడ కూడా ఇక్కడ గురించి కాదు, అక్కడ ఎర్రగడ్డల 800 పోసిరు. ఓకే. ఆడ కూడా 100 రూపాయల లీటర్ ఉన్నది. ఓకే. ఇసుగూడలో పోతే 125 రూపాయల లీటర్ ఉన్నది. ఓకే. ఇంత ప్రేమ ఎట్లా చేయాలి? టైం అంతా దీంట్లోనే వేస్ట్ అవుతుందంటారా? సూర్యాపేట పట్టణంలోని 1వ వార్డు కుడకుడలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా ఆదుకుంటుందని తెలియజేశారు. సూర్యాపేట పట్టణంలోని 1వ వార్డులో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా ఆదుకుంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బానోతు సైదులు, కుంభం రాజేందర్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఊట్కూరి దివ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ కరీం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొండగంట్ల ఉపేందర్ రెడ్డి, గుర్రం ప్రకాష్ రెడ్డి, పడిగ విజయ్, పంతంగి దశరథ, గోడి శివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బూర సైదులు, శివమణి, సురేష్ నాయక్, రెడ్డబోయిన గంగయ్య, వేములకొండ లక్ష్మణ్, బూర శేఖర్, ఎర్రంశెట్టి లక్ష్మణ్, గోడి కిరణ్, పిల్లల నాగరాజు, మెప్మా కోఆర్డినేటర్ రమేష్ నాయక్, ఐకేపీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని చందన హై స్కూల్ చౌటుప్పల్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దంత పరీక్ష మరియు చికిత్సా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం చౌటుప్పల్ పురపాలక చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు. స్కూల్ ప్రిన్సిపల్ కామేశ్వరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో దంత వైద్యుడు డాక్టర్ పాషం శివకుమార్ దంత పరీక్షలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని చందన హై స్కూల్ చౌటుప్పల్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా దంత పరీక్ష మరియు చికిత్సా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంని చౌటుప్పల్ పురపాలక చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు. స్కూల్ ప్రిన్సిపల్ కామేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. దంత వైద్యుడు డాక్టర్ పాషం శివకుమార్ దంత పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సభ్యులు పాకా చిరంజీవి ప్రసంగించారు. పిల్లల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని రమేష్ అన్నారు. తర్వాత కార్యక్రమంలో పురపాలక చైర్పర్సన్ పావని మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం కోసం ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేయాలని, జ్ఞానేంద్రుల ఆరోగ్యం కోసం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. మంచి ఆరోగ్య అలవాట్లు పిల్లలకు నేర్పించాలని తెలియజేశారు. తర్వాత కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు నాగభూషణం, రిటైర్డ్ సామూహిక ఆరోగ్య అధికారి బడుగు శ్రీరాములు, పూర్వ మండల ప్రాదేశిక నియోజకవర్గం శంకర్ స్కూల్ డైరెక్టర్ గోవర్ధన్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం కె స్వప్న, పద్మ, అర్చన, గీత, జగదీశ్వరి, స్వప్న, లావణ్య, దీప, తేజ, ఉషా, సంధ్యారాణి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. దేశ్ముఖ్లోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఇటీవల జరిగిన ఆయోజిత విజ్ఞాన్ వార్షిక ఫెస్ట్ వంశ్ 2K26 సందర్భంగా 2023 అటానమస్ బ్యాచ్ విద్యార్థి అయిన బట్టు సాత్వికారెడ్డి
మెమోరియస్ స్కాలర్షిప్ను అందించినందుకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వాతి మాట్లాడారు. దేశ్ముఖ్లోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఇటీవల జరిగిన ఆయోజిత విజ్ఞాన్ వార్షిక ఫెస్ట్ వంశ్ 2026 సందర్భంగా 2023 అటానమస్ బ్యాచ్ విద్యార్థి అయిన పట్టు సాత్వికారెడ్డి మెరిటోరియస్ స్కాలర్షిప్ను అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని స్వాతిరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ స్కాలర్షిప్ కింద నాకు 2023-24 మరియు 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ట్యూషన్ ఫీజులో సగం వరకు చెక్కులు అందించబడ్డాయి. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు డాక్టర్ లావు రత్తయ్య, సిఇఓ శ్రవణ్ బోయపాటి, ప్రిన్సిపల్ డాక్టర్ దుర్గా సుకుమార్, విభాగాధిపతి డాక్టర్ జేఆర్ విజయని, క్లాస్ కోఆర్డినేటర్ నాయుడు మరియు అధ్యాపకులందరూ తమ నిరంతర మద్దతు మరియు ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. విద్యార్థుల మెరిట్ను గుర్తించి ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ఆర్థిక సహకారం అందించడంలో మీరు చేస్తున్న కృషి నిజంగా స్ఫూర్తిదాయకం. మీ ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సంకల్పించానన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాల ప్రజలకు చేరవలసిన అవసరం ఉంది. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఉచిత వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వెల్లడి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజునే జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ జన్మదిన వేడుకలు. 10వ తరగతి మూల్యాంకన రేట్లు పెంచాలని స్మార్ట్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయ సంఘాల నిరసన ప్రదర్శన. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026 సందర్భంగా కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలి. ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. ఇరాన్పై యుద్ధానికి వ్యతిరేకంగా గడియారం సెంటర్లో శాంతి ర్యాలీ. ట్రంప్కు తక్షణమే యుద్ధం ఆపాలని డిమాండ్. యుద్ధం వలన ఆటో డ్రైవర్లు, గ్యాస్ స్టేషన్ల వద్ద పడిగాపులు, ఆందోళనలో ప్రజలు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి. చౌటుపల్లిలోని చందన హైస్కూల్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దంత పరీక్ష మరియు చికిత్స శిబిరం ఏర్పాటు. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నిర్వహణకు కృతజ్ఞతలు తెలియజేసిన సాత్వికారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.